హలో ఫ్రెండ్స్, సో నేను మీకు ఈరోజు ఫ్రూట్ కేక్ చేసి చూపిస్తాను అనమాట. సో ఫ్రూట్ కేక్ ఎందుకు చేస్తున్నారు అనుకుంటారా? యాక్చువల్లీ ఇది మా బాబు బర్త్డేకి నేను కేక్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. సో 2 డిఫరెంట్ వాటర్ మిలన్ తీసుకున్నాను, డిఫరెంట్ ఫ్రూట్స్ తీసుకున్నాను అనమాట. సో ఎప్పుడు కూడా మనము కేక్ కట్ చేయడానికి ఎందుకు కొనడము లేకపోతే ఇంట్లో చేయడము, కేక్ కట్ చేసి తినేయడము, క్రీమ్ పెట్టడము అలా ఎందుకు అని ఇలా ఫ్రూట్స్తో ట్రై చేద్దాం అనుకొని నేను ఫ్రూట్స్ చక్కగా కొనేసుకొని చక్కగా ఆన్లైన్ కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాను, కొన్ని బయట తెచ్చుకొని చక్కగా నేను మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఫస్ట్ వాటర్ మెలన్ అనమాట, అది ఎల్లో వాటర్ మెలన్. ఇది మనకి రేర్గా దొరుకుతుంది ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఎక్కువ మనకి మన రెడ్ మెలూన్ వాటర్ మెలూన్ లాగా దొరకది. సో నేనైతే చక్కగా కట్ చేసేసుకున్నాను. ఇది అసలు ఎంత జ్యూసీగా ఉండే అంటే వాటర్ మెలన్ ఇది సూపర్గా ఉంది, అసలు ఎంత స్వీట్గా కూడా ఉంది. మన ఈ రెడ్ వాటర్ మెలన్ కంటే అసలు మన ఎల్లోదే చాలా టేస్ట్గా ఉండే, చాలా జ్యూసీగా ఉండే, చాలా వాటర్ ఉండే అనమాట దాంట్లో. సో నాకైతే ఇది ఎల్లోది ఇది ఆన్లైనే దొరికింది ఫ్రెండ్స్. అసలు బయట ఎక్కడ దొరుకుతుందో నాకు తెలీదు, నేను ఎప్పుడు కూడా ట్రై చేయలే అనమాట. సో చక్కగా అయితే నేను కట్ చేసుకున్నాను, నాకు స్టీల్ డబ్బాతో ఇలా షేప్ చేసుకున్నాను. సో ఇలా చిన్నగా షేప్ చేసేసుకొని ఒకటి తర్వాత ఒకటి టూత్ పిక్తో పెట్టేసుకొని సో ఫ్రూట్స్ ఇలా చేశాను అనమాట. సో నేను మామూలుగా ఫ్రూట్ కేక్స్ చూసాను కానీ ఇలా 2 డిఫరెంట్ కలర్స్తో తీసుకొని చేసేదైతే నేను చూడలేదన్నమాట. ఇదంతా నా ఇమాజినేషన్ అనమాట. సో చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇలా సెట్ చేసేసి గ్రేప్స్ కూడా అలా స్ట్రాబెర్రీస్ కూడా పెట్టేసి చక్కగా, సో గ్రీన్ గ్రేప్స్ అనమాట, మళ్ళీ తర్వాత కివీ ఫ్రూట్స్తో కూడా నేను డెకరేట్ చేశాను అనమాట. సో ఏదో నాకు ఇష్టంలాగా నాకు తోచినలాగా నేను చేసేసాను. సో మీకు నచ్చుతుందా ఫ్రెండ్స్? ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు కూడా తెలుస్తుంది నేను ఎలా చేస్తున్నాను అని తెలుస్తుంది కదా ఫ్రెండ్స్. సో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో చక్కగా కివీ ఫ్రూట్స్ కూడా అలా కట్ చేసేసుకున్నాను నేను. సో ఇలా అవి కూడా స్టిక్ చేసేసాను. సో నాకైతే సంథింగ్ ఐ హ్యావ్ డన్ అన్నట్టు అనిపించింది, చాలా బాగా అనిపించింది. సో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? చూడండి ఎలా ఉంది. సో మా బాబుకు మాత్రం చాలా నచ్చింది. మమ్మీ చాలా డిఫరెంట్గా చేసావు, అసలు నార్మల్ కేక్ అంటే ఇదే బాగుంది మమ్మీ. అసలు నేను చేసిన తర్వాత టూత్ పిక్స్ తీసేసుకొని చక్కగా ఫ్రూట్స్ అన్నీ తినేసాడు, నేను కూడా తినేసాను, మేమందరం ముగ్గురం కలిసి తినేసామన్నమాట ఫ్రూట్స్. సో ఎందుకో చాలా డిఫరెంట్గా అనిపించింది, చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. అసలు రిఫ్రెషింగ్ అంటే ఫ్రూట్స్ ఇట్స్ రిఫ్రెషింగ్ అనమాట. సో కాస్త పుదీనా లీవ్స్ కూడా తీసుకున్నాను. చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎలా ఉంది, బాగుందా? సో హ్యాపీ బర్త్డే టు యూ. ఎంతో కష్టపడిన దానికి మనకి ఫలితం ఉంటుందన్నమాట. సో చాలా కష్టపడాను. సో ఒక 1 అవర్ పట్టింది ఫ్రెండ్స్, 1.5 అవర్ పెట్టింది నాకు ఇవన్నీ చేయడానికి, కానీ హ్యాపీ అనమాట నేను. సో చూడండి ఎలా ఉంది, చూస్తున్నారా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, మరి నేనైతే ఇలా కేక్ చేస్తాను. మీకు కూడా ఇలాంటి బర్త్డేస్కి మీరు కూడా ఇలా కేక్ చేస్తారా ఫ్రెండ్స్, లేకపోతే మీకు నార్మల్ కేకే ఇష్టమా? సో సంథింగ్ డిఫరెంట్గా ఉండడానికి మీరు కూడా అలా డిఫరెంట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మీరు యాక్చువల్లీ అందరికంటే ఎక్కువ మీరు సాటిస్ఫై అవుతారనమాట. సో బాగుందా ఫ్రెండ్స్? సో మన పిల్లలకి ఇలా మనం చేస్తుంటే మనకు కూడా హ్యాపీ అనిపిస్తుంది, పిల్లలకు కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. మా మదర్ మా కోసం చేశారనే ఒక హ్యాపీనెస్ ఉంటుంది ఫ్రెండ్స్. సో తప్పక మీరు కూడా ట్రై చేయండి. తర్వాత ఎట్లా మీ థింకింగ్ ఎలా ఉంది మీరు కాస్త కమెంట్ చేయండి ఫ్రెండ్స్, తెలుస్తుంది నాకైతే ఇలా చేస్తే చాలా బాగా అనిపించింది. చూస్తున్నారు కదా, తర్వాత మా బాబు వచ్చాక వాడికి సర్ప్రైజ్ ఇచ్చేసాను నేను. నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందంటే అంత హ్యాపీ అనిపించింది అనమాట. సో చూడండి, వాడికి చక్కగా క్యాండిల్స్ పెట్టేసి, మమ్మీ ఏంది ఇది అని అన్నాడు. అసలు క్యాండిల్స్ ఎందుకు మమ్మీ, ఇలానే చాలు కదా అన్నాడు. కానీ క్యాండిల్స్ పెట్టేసి చక్కగా వాడిని మన క్యాండిల్స్ నఫ్ చేపించేసి ఫ్రూట్స్ నేను గ్రేప్సే తినిపిస్తున్నాను. చూస్తున్నారా ఫ్రెండ్స్? చాలా హ్యాపీ, మా బాబు హ్యాపీ, నేను హ్యాపీ. అసలు ఓవరాల్గా నేను హ్యాపీ. ఎందుకనంటే నేను అది చక్కగా క్రియేట్ చేసేసాను, చాలా బాగా చేసేసాను అనమాట. సో మా హస్బెండ్ చూడండి, మా హస్బెండ్ కూడా గ్రేప్స్ తినిపిస్తున్నారు.
రియల్లీ ఐఎమ్ సో మచ్ హ్యాపీ అండి. సో ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చిందబ్బా మీకు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లల కోసం ఫ్రెండ్స్, చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఇలా పట్టుకొని మా బాబుతో ఒక ఫోటో కూడా దిగామన్నమాట. సో వీడియో కూడా పెట్టాను, ఫొటోస్ కూడా దిగామన్నమాట. నేను మాత్రం చాలా హ్యాపీ.